విశాఖపట్నంలో ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి పర్యటించారు. బీచ్ రోడ్లో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాట్లను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్ల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో సీఎం కాన్వాయ్కు సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లను కూడా సమీక్షించారు. పెందుర్తిలో నిర్వహించిన యోగాంధ్ర అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలందరూ పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. చిన్న వయసులోనే అనేక వ్యాధులు వస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కూడా చైతన్యవంతరానికి ఆ ఒక్కరోజు ఆగిపోయే పరిస్థితి. మనందరం కూడా యోగా ప్రాక్టీస్ చేస్తాం. మన జీవితంలో యోగా చేయడం వల్ల చాలా వ్యాధులు మనం దూరం చేసుకునే అవకాశం ఉంది. ఏది కావాలన్నా ఇప్పుడు ఫిజియోథెరపీ అని చెప్పి బయటకు పోయి వేరే చేస్తున్నాం. అదేవిధంగా మనం కోవిడ్ వచ్చిన సమయంలో ఆక్సిజన్ తక్కువ ఉంది, ఊపిరితిత్తుల్లో కెపాసిటీ తక్కువ అని చెప్పేసి అందరూ కూడా ఆ బాల్స్ ని పేల్చడం మూలంగా చేసాం. ఆ రోజు సిక్ అయినప్పుడు చేసాం. ఎప్పటి నుంచే మనంతా లంగ్ కెపాసిటీతో పాటు మొత్తం కూడా స్ట్రెంగ్త్ చేసుకోవడం, షుగర్ వాళ్ళకి జాయింట్లు పట్టేసి అంటారు. ఇవన్నీ మనం ఒక ఆచరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కోసం యోగాని భాగస్వామ్యంగా తీసుకురావాలి. కానీ ఈ సందర్భంగా ఒక పెద్ద ఎత్తున 2 కోట్ల మందితో దీన్ని యోగా ప్రాక్టీస్ చేయాలని లక్ష్యంతో మనకు ఎక్కడం. ఇప్పుడు పెద్ద చెప్పాడు సుందర విశాఖపట్నంలో ఇది ప్రపంచంలోని అందరూ కూడా మన వైపు చూసినట్టు పరిస్థితి.